నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ దరఖాస్తులు స్వీకరించిన అధికారులు లక్ష్మీపూర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు సంచలన నిజాలు బయటపెట్టిన డీఎస్పీ రాజన్న ఆలయ విస్తరణ పనులపై ఎమ్మెల్యే సమీక్ష పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 31 దరఖాస్తులు రాగా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి ఆర్డీఓలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో జరిగిన బుర్రా మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు ఫోటోలు, వీడియోలు బయట పెడతానంటూ మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్కా చెల్లెళ్లు, కుటుంబ సభ్యులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో జరిగిన బుర్రా మహేందర్ అనే యువకుడి హత్య కేసు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా ఫోటోలు, వీడియోలు బయట పెడతానంటూ మహేందర్ బెదిరింపులకు గురి చేయడంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన సమత, మహేందర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్నేహితులయ్యారు. ముందుగా మహిళగా ఐడి క్రియేట్ చేసుకుని సమతకు దగ్గరైన మహేందర్ కొన్ని రోజుల తర్వాత తాను అబ్బాయినేనని పెళ్లి చేసుకుందామని సమతకు ప్రపోజ్ చేశాడు. అయితే అప్పటికే మహేందర్ కు వివాహమైందని తెలుసుకున్న సమత మహేందర్ ను దూరం పెట్టింది. అయినా మహేందర్ వినకుండా స్నేహపూర్వకంగానైనా ఉందామంటూ సమతను ఒప్పించాడు. ఈ క్రమంలోనే సమత అక్క సంధ్యతోనూ మహేందర్ కు పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల సమతకు వివాహం కుదిరింది. ఇది తెలుసుకున్న మహేందర్, నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావు, నీ ఫోటోలు, వీడియోలు బయట పెడతానంటూ సమతని బెదిరించాడు. దీంతో సంధ్య మహేందర్ ను మాట్లాడుకుందాం రమ్మని లక్ష్మీపురం పిలిచింది. ఇంటికి వచ్చిన మహేందర్ కళ్లల్లో కారం కొట్టి ఇనుపరాడ్డు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా పోలీసులు హత్యకు పాల్పడ్డ అక్క చెల్లెళ్లు సంధ్య, సమతలతో పాటు వారి కుటుంబ సభ్యులు గర్వంద సంధ్య, గర్వంద రాజశేఖర్, గర్వంద నరేష్ గౌడ్, భైరవేని సమతలను అరెస్ట్ చేశారు. మృతుడు ఎవరైతే ఉన్నాడో బుర్రా మహేందర్ అనే వ్యక్తి సంధ్య అనే పేరు మీద ఇన్స్టా ఐడి ఓపెన్ చేసి ఆమెతోటి ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం పెంచుకున్న భాగంలో ఏంటంటే కొద్దిసేపు కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తను ఆడపిల్ల కాదు మగాన్ని నమ్మించి మీది మాది సేమ్ క్యాస్ట్ అని నమ్మించేసి అతనితో ఫేస్ టు ఫేస్ కలుస్తాడు. మీది మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకుందాం, నాకు కూడా పెళ్లి కాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాడు. ఈమెతోటి మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమత యొక్క అక్క గర్వంతుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను డ్రాప్ చేస్తాడు. మీ అక్కను కూడా నేను డ్రాప్ చేసిన అంటే అప్పుడు ఈ సమత ఏంటంటే వాళ్ళ అక్కకి చెప్తుంది, నీతో చాట్ చేసే వ్యక్తి నన్ను కూడా ఇట్లా వేధిస్తూ ఉన్నాడు, నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్తే అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళు మోసపోయిన గ్రహించి మీ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వైరల్ చేసి మీ కుటుంబాన్ని అబాస్ పాలు చేస్తా అని బెదిరిస్తూ ఉంటే ఈ గర్వంతుల నరేష్ సహాయం కోరితే గర్వంతుల నరేష్ వాళ్ళ ఈ సంధ్య ఒక కొడుకు రాజశేఖర్ మరియు వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు సీసీఎల్లు, జువెనైళ్ళు,
వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక పథకం వేస్తారు అన్నట్టు. పథకం వేసి పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లోకి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వెనక వీళ్ళు కార్ల దిగని చూసి అతనికి మృతునికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి బయటకు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి ఇనుపరాడు మరియు కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేస్తాడు. మృతుని యొక్క పంచనామా అనంతరం ఇవన్నీ విచారణ చేపట్టి ఇవాళ నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ పనులు మరింత వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో రాజన్న ఆలయం విస్తరణ పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా దర్శన సౌకర్యాలు, మౌలిక వసతులు పకడ్బందీగా కల్పించాలని సూచించారు. ఆలయ విస్తరణ పనులు నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, ఐఐటి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, స్ట్రక్చరల్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డితో పాటు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తిరుమలలో అకామిడేషన్ కు సంబంధించి తెలంగాణకు చెందిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. భక్తుల సౌకర్యం కోసం కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు అక్కడి వారి భవనాలను నిర్మించాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి భక్తుల అకామిడేషన్ కోసం భవనాన్ని నిర్మించాలని కోరారు. నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష, జీరోగా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు కాబట్టి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా కూడా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష. అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణాటక నుంచి వచ్చిన వారికి కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష. తమిళనాడు భవన్ కూడా కట్టుకోరు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ భవన్ కూడా అద్భుతంగా తిరుమల తిరుపతి వాసులో పద్మావతి ఏరియాలో కట్టారని చెప్పుకుంటూ తద్వారా మనకు అకామిడేషన్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్రమైన ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ భవన్ అని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మమ్మల్ని పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ 5 ఎకరాల భూమిని మనము చూచుకున్నాం అధ్యక్ష. ఆ గవర్నమెంట్ కేటాయించింది 5 ఎకరాల భూమి. సో వెనువెంటనే ఈ ప్రభుత్వము స్పందించి ఆ 5 ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా చూదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఫేస్బుక్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పలువురు పేద విద్యార్థులకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ సహకారంతో సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ధర్మపురి మండలంతో పాటు వివిధ మండలాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ సహకారంతో 55 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేయడం ఎంతో అభినందనీయమన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా నిరుపేదలకు సహాయం చేస్తున్న ధర్మపురికి చెందిన రేణిగుంట రమేష్ అనే సామాజిక సేవకుడిని డీఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ మహేష్, ఆలయ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు మన ధర్మపురి పట్టణంలో నిరుపేద ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు 55 సైకిళ్ళ పంపిణీ ప్రోగ్రాం జరుగుతున్నది. ఇట్టి ప్రోగ్రాంను మన ఫేస్బుక్ మిత్రులు ద్వారా ఆర్థిక సాయం తీసుకొని రమేష్ అండ్ మిత్ర బృందం వారు ఫేస్బుక్ ద్వారా సేకరించిన విరాళాలతోటి వీటందరికీ వితరణ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి బృహత్తర కార్యక్రమం. ఎందుకంటే ఈ మధ్యలో సోషల్ మీడియాను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. ఫ్రెండ్ పేరు మీద కూడా రిక్వెస్ట్లు పెట్టి డబ్బులు దోచివేస్తున్న కాలంలో ఇంత మంచి ప్రోగ్రాం అంటే సోషల్ మీడియాను ఈ విధంగా కూడా సమాజహిత కార్యక్రమాలకు వేదికగా మార్చుకోవచ్చు అనేది చెప్పి రమేష్ అండ్ మిత్ర బృందం వారు మన ధర్మపురి పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత 10 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల ద్వారా సైకిళ్ళ పంపిణీ మరియు ఇండ్ల నిర్మాణము మరియు ఇతర రోగులకు, పేషెంట్లకు వీళ్ళకు సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా
అభినందనలు, వాళ్ళ మిత్ర బృందానికి కూడా అభినందనలు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో 25వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి మహాభిషేకంతో పాటు విశేష పూజలు చేశారు. సాయంత్రం స్థానిక రామాలయం నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా మీదుగా అయ్యప్ప స్వామి శోభాయాత్ర నిర్వహించారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అక్కడి కళాకారులతో నృత్యాలు, ప్రత్యేక వేషధారణలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదుట ఉన్న 18 మెట్లను ప్రత్యేకంగా అలంకరించి కేరళకు చెందిన ఉన్ని కృష్ణ నంబూద్రి గురుస్వామి మెట్లకు కేరళ తాంత్రిక విధానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 18 మెట్లపైన పడిని వెలిగించి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అగ్నిగుండంలో స్వాములు నడిచి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ధర్మారం మండల కేంద్రంతో పాటు అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణలతో మారుమ్రోగింది. దేవాలయంలో ఇది 25వ సంవత్సరం వార్షికోత్సవం. ఈ యొక్క సందర్భంగా పొద్దున్నుంచి అతి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినది. పొద్దున మహాగణపతి హోమంతో సుదర్శన హోమం, దాంతోపాటు 100 కలశాభిషేకము, 100 స్వామిలతో అష్టాభిషేకము ఇవన్నీ జరిగినాయి. సాయంకాలం యథావిధిగా ఇంకా పెద్ద ఎత్తున ఊరేగింపు జరిగింది. దాంతోపాటు మహాబడి పూజ కూడా జరిగి ఇప్పటికి ఈరోజు పూర్తి కార్యక్రమం సమాప్తమైంది. దీనికి ఎంతోమంది మామూలుగా కాదు అతి మహత్తరమైనటువంటి భక్తజన ప్రవాహం ఈరోజు జరిగింది. అద్భుతంగా ఈ కొండంతా నిండుగా భక్తులతో స్వామిలతో నిండిపోయింది. సర్వ ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాము. అందరికీ ఆ అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు కూడా ప్రవహిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. గోదావరిఖని పట్టణంలో నాకాబందీ నిర్వహించారు పోలీసులు. 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు సెంటర్లలో చేపట్టిన నాకాబందీ కార్యక్రమాన్ని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పరిశీలించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలలో సోదాలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డిసెంబర్ 31 సందర్భంగా కమిషనరేట్ పరిధిలో సోదాలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ రామరెడ్డి తెలిపారు. వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు అఫెన్స్ చేసి బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్, ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూమెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ అఫెన్సెస్ తగ్గడం కొరకు ఈ పోలీస్ ఎత్తుగడగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. మళ్ళీ న్యూ ఇయర్లో సందర్భంగా ఎలాంటి వాళ్ళు ప్రీ ప్లానింగ్ కొరకు, ప్రిపరేషన్ కొరకు కూడా ఏదైనా డ్రగ్స్ లాంటివి తీసుకెళ్ళి అలాంటి కార్యక్రమాలకు కూడా ఇది అడ్డుకట్ట వేయడానికి ఈ పోలీస్ వెహికల్ చెకింగ్ అనేది ఉపయోగపడుతుంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కావడంతో అందరిలో ఒకంత ఆసక్తి నెలకొంది. కేసీఆర్ తన నివాసం నుండి బయలుదేరి అసెంబ్లీకి చేరుకోగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందడి చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు వారు ఘన స్వాగతం పలికారు. అయితే కేసీఆర్ సభలో కొంత సమయం మాత్రమే ఉన్నారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి సభలో జాతీయ గీతం ఆలాపన అయిపోగానే బయటకు వెళ్లిపోయారు.
సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటున్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. గడ్డం కళావతి వెంకటస్వామి 31 మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేసి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాగా ఈ కార్యక్రమానికి రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రతినిధులు గడ్డం కళావతి వెంకటస్వామి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు శరత్ బాబు, మల్లికార్జున్, కోదండరాం పాల్గొన్నారు. ఎవరెవరికైతే అంగవైకల్యం ఉందో వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ తయారు చేసి ఇస్తారు. ఈ సెంటర్ను వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వివేక్ గారు ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వెంకటస్వామి కళావతి పేరు మీద ఈ రామగుండం ట్రస్ట్ ఏదైతే ఉందో లయన్స్ క్లబ్ ఆఫ్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని స్థాపించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ లింబ్స్ తయారు జరుగుతుంది. ఈ లోపల రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఆ రోజు పిలిచి వాళ్ళకి సూటబుల్గా లింబ్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ అవయవాలు ఏదైతే ఆర్టిఫిషియల్ అవయవాలు ఉన్నాయో దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కంఫర్ట్గా లేకున్నా ఉందో దాంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ వికలాంగులకి ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళకి కృత్రిమ అవయవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది గత 8-10 సంవత్సరాల నుంచి. సో అందులో భాగంగా ఈరోజు జిల్లా గవర్నర్ అధికార పర్యటనలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విస్తృతమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వికలాంగులకి మన ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వటం కూడా అభినందనీయం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న పుల్లూరి జగదీశ్వరరావు డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందారు. కాగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పుల్లూరి జగదీశ్వరరావును షాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్ఓ జగదీశ్వరరావు 10 నెలల్లోనే భూ సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలు, రైతుల మన్ననలు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆడపు రాజు, జూకంటి శిరీష, ఇబ్రహీం కరుణాకర్, అడిగోపుల మోహన్, సాయి, కుంభం రాజు పాల్గొన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని పెద్ద ఆయకట్టు భారీ వర్షాలకు కొట్టుకుపోయిందని, దానికి మరమ్మతులు చేస్తే దాదాపు 7,000 ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో హుజరాబాద్ కు సంబంధించి పలు సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని తనుగుల చెక్ డ్యాంను మేడిగడ్డ మాదిరిగానే బాంబు పెట్టి పేల్చేశారని ఆరోపించారు. కాగా కౌశిక్ రెడ్డి మాటలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది, చాలా సంవత్సరాలది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 70 కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది. ఇప్పటిదాకా పెండింగ్ ఉంది. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి 6-7 వేల ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చాడు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా బోయినపల్లి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శిగా కుక్కుల రాజేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉంటూ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నరేందర్ రావు, ఉపాధ్యక్షులు ఏ రాజశేఖర్, ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలోని ముఖ్యంగా ఆ ఉపాధ్యాయులు విద్యతో పాటు మన సంస్కారం, సంస్కృతి, మన భారతీయ సాంప్రదాయాలను, అదేవిధంగా పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఎలా ఉండాలని చెప్పి పిల్లలకు నిరంతరం బోధిస్తూ పిల్లల లోపల విద్యతో పాటు దేశభక్తిని కూడా పెంపొందించే విధంగా వారందరూ కూడా చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులుగా నియమించబడి ఈరోజు మర్యాదపూర్వకంగా నన్ను కలవడానికి వచ్చినందుకు వారికి వారి వెన్నంటి వచ్చిన మిగతా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలోని పురాతన వైష్ణవ క్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ముక్కోటి ఏకాదశి పర్వదినానికి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. డిసెంబర్ 30 ఉదయం 4 గంటల నుంచి స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటితో పాటు క్యూలైన్లు, బారికేడ్లు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసాచారి, కార్యనిర్వహణ అధికారి బూట్ల కవిత పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని కార్యక్రమాలు ముస్తాబు జరగడం జరిగింది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి మంగళవారం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది దర్శన కార్యక్రమము. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కాకుండా పట్టణాల నుంచి కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం కోసం చాలామంది భక్తులు వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తుల కోసము మంచినీటి కార్యక్రమం కూడా, అలాగే భక్తులకు ప్రసాద కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గంగపుత్ర సంఘం నూతన భవనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొత్తపల్లి గ్రామ సర్పంచ్ నాగపూరి బాలరాజు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై గంగపుత్ర సభ్యులతో కలిసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగపుత్రులు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అక్కిపెల్లి రాజా నరసింహారెడ్డి, గంగపుత్ర జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గణేష్, గంగపుత్రం సంఘం అధ్యక్షులు దేవేందర్, ఉపాధ్యక్షులు చిన్న నర్సయ్య, కార్యదర్శి శంకర్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. నిన్న ఏం తప్పు చేశారు, ఏం చేయలేదు, ఈ రోజు ఏం చేయాలి అని చెప్పడానికి మధ్యలో చెప్పారు. ఓన్లీ ఒకళ్ళ మధ్యలో తప్పు చేయరు, ఆ తప్పు చేయడానికి చెప్పడం నెక్స్ట్ డే మీటింగ్ చెప్తారు నువ్వు తప్పు చేసినావు అంటే. మీరు కూడా పిలుచుకోండి, ఈ రోజు చాలానికి ఏదో టైం పెట్టుకోండి, రండి అందరు వచ్చి మాట్లాడండి. ఈ రోజు ఏం చెప్పలేదు పని ఉన్నప్పుడు నేను ఒక్కనే చేస్తున్నా, వాడు వస్తలేడు, వీడు వస్తలేడు అనుకుంటా మీరు మీ అంతా మీరు ఉన్నారనుకో ఎక్కడో అక్కడ గ్రోత్ రాదు. ఇప్పుడు గ్రోత్ రావాలంటే ఇప్పుడు ఒకసారి నువ్వు చేసినావు ముఖం మీద అడేసే, అరే నేను చేస్తున్నా మీరు ఎందుకు రాలేదు, రండి ఈసారి ఖచ్చితంగా మీరు కూడా రావాలని చెప్పి అడగండి, ఒకరికొని అడుకోండి, మీటింగ్లో మాట్లాడుకోండి. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉన్నాయి మనం చేసే కార్యక్రమాలు. ఇప్పుడు మన గంగమ్మ తెప్పోత్సవం మనం చేయాలనుకుంటున్నాం కదా నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం. దాని గురించి కూడా మనం పోయినసారి నన్ను మూడగోపాల్ గారు కలిసి నాకు 2 చేతులు దండం పెట్టి నన్ను ఏమన్నాడంటే సారీ నన్ను రాలేకపోయినా సిరిసిల్ల జిల్లాలో అంత పెద్ద ప్రోగ్రామ్ ఎవరు చేయలేరట, మీరు చేశారట అని చెప్పి తెలుసుకొని చాలా ఫీల్ అయ్యాను అంత మాట్లాడుకున్నాను. అంటే మనం చేసినాం అట్లా ఆ రకంగా మన రకంగా చేద్దామని చెప్పి చాలామంది అనుకుంటే ఎవరు చేయలేకపోయారు. కానీ మన కొత్తపల్లి గ్రామంలో మనం చేసినాం. మనం రాబోయే రోజుల్లో మనము అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇలాంటి సహకారాన్ని కానీ అందరం కలిసికట్టు చేసుకుంటాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బీజేపీ పట్టణ కార్యదర్శి గడ్డం లక్ష్మి కోతుల నియంత్రణ చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని 9వ వార్డులో గల థరూర్ క్యాంప్, హౌసింగ్ బోర్డు, శ్రీనగర్ కాలనీ, వినాయక నగర్ కాలనీలలో కోతుల బెడద అధికంగా ఉందని, కోతులు కాలనీలో తిరుగుతున్న జనంపైకి దాడికి పాల్పడుతున్నాయని, వాటి నియంత్రణపైన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణము 9వ వార్డులోని థరూర్ క్యాంపు, హౌసింగ్ బోర్డు, శ్రీనగర్ కాలనీలో కోతులు విపరీతంగా ఉండడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద బాగా పోయితే హాస్పిటల్ పాలవుతున్నారు. దానివల్ల డోరు తీయాలంటే కూడా బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకని మేము కలెక్టర్ ఆఫీస్కి వినతిపత్రం చేయడానికి వచ్చిన కలెక్టర్ గారికి మా జగిత్యాల 9వ వార్డనే కాదు జగిత్యాల పట్టణంలో మొత్తం కోతులు పెద్ద బాగుండడం వల్ల చాలా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా భయం అవుతుంది, స్కూల్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా. అందుకని ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి మేము వినతిపత్రం ఇచ్చాము.
జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అసెంబ్లీలో తన మొట్టమొదటి ప్రసంగాన్ని ఇచ్చారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సభ్యులందరితో కలిసి తొలిసారిగా అసెంబ్లీకి హాజరు కావడం విశేషం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో నవంబర్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నవీన్ యాదవ్తో ప్రమాణం చేయించారు. ఈ సభలో మాట్లాడే ప్రతి మాట, ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని, మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, సలహాలు, సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి. అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని. అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్. దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది, తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను. అట్లానే హైటెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో, అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష. అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని 10th తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి. సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్. జగిత్యాల నియోజకవర్గంలోని రోళ్లవాగు నిర్మాణ పనులు అటవీ శాఖ అనుమతుల కారణంగా ఆలస్యమవుతున్నాయన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో జగిత్యాలకు సంబంధించి పలు సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాలలో రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని సీఎంని కోరారు. రోళ్లవాగుకు సంబంధించిన అనుమతులను ఇప్పించాలని సంబంధిత శాఖ మంత్రులను ఆయన కోరారు. శ్రీ డాక్టర్ సంజయ్ గారు. అధ్యక్ష, జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాల పట్టణం ఓల్డెస్ట్ మున్సిపాలిటీ అధ్యక్ష. పట్టణం మధ్య నుండి యావర్ రోడ్ అని ఉంటుంది. అది గతంలో 60 ఫీట్లు ఉంటే 80 ఫీట్లు, తర్వాత 2021లో 100 ఫీట్లకు కూడా జీవో తీసుకురావడం జరిగింది. ఆ విస్తరణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారు హౌస్లో కాబట్టి దయచేసి దానికి తగిన నిధులు ఇచ్చి కానీ టీడీఆర్ ద్వారా కానీ యావర్ రోడ్ విస్తరణ అతి త్వరగా చేయించాలని కోరుతున్నాం. రెండవది, మాది ఇరిగేషన్ బాగా ఎక్కువ ఉన్న ప్రాంతం కమాండ్ ఏరియా. అక్కడ కాలువల మరమ్మతులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష, అదొకటి చూడాలి. థర్డ్, మా గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా సభలోనే ఉన్నారు, వారికి కూడా సంబంధించిన విషయం. మా ప్రాజెక్టు రోళ్లవాగు దాదాపు పూర్తవుతుంది. అటవీ అనుమతులు రాక గేట్లు బిగించక ఇబ్బంది అవుతుంది. అది అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ సమన్వయపరిచి తప్పకుండా చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మా లక్ష్మణ్ కుమార్ అన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు, దృష్టికి తీసుకెళ్తున్నా. ఇరిగేషన్ మంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎంపీ భవన్లో శ్రీ మార్కండేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని మాలాధారణ దీక్షలు ప్రారంభించారు పద్మారత్న చిలుక నర్సప్ప. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణార్థం మాలాధారణ తీసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో దూస రాజేశం, భీమనాథుని రమేష్, వాసాల శ్రీనివాస్, దూస శ్రీనివాస్, బిళ్ల జగ్గయ్య, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో జనవరి 21/1/2026 రోజున మార్కండేయ జన్మదినము కావున దానికి ముందు సార్వజనిక శ్రీ మార్కండేయ స్వామి ఏకాదశ రాత్రులు చేయాలని, అలాగే అండర దీక్షలు మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు చేయాలని పెద్దలు తెలిపినారు. నా పేరు చిలుక నరసప్ప, పద్మశాలి, మార్కండేయ మాలాధారణ దీక్ష గురుస్వామిని, మార్గదర్శకుని. భారతదేశంలో వివిధ రాష్ట్రాలు తిరుగుతూ వివిధ ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్, మహారాష్ట్ర అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఈరోజు మన బోయినపల్లి పద్మశాలి సమాజం తరఫున ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కుల పెద్దలందరూ ఇటు కార్యక్రమంలో హాజరైనారు. రాబోయే రోజు వినూత్నంగా మార్కండేయ జన్మదినం జరపాలని పెద్దలందరూ నిర్ణయించినారు. అలాగే శ్రీ మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు పసుపు వస్త్రములు ధరించి స్త్రీలు, పురుషులు, పిల్లలు, భక్తి భావం గలవారు అన్ని వర్గాల ప్రజలు ఇటు యొక్క దీక్షలు ఆచరించాలని కోరుకుంటున్నాను.
సకల ఈ దీక్షల వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి, సకల శుభాలు జరుగుతాయి. జనవరి 11న వరంగల్లో నిర్వహించే ఓసీల సింహగర్జన సభను విజయవంతం చేయాలన్నారు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు. జగిత్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ఓసీ ఐకాసా నాయకుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీకి షరతులు లేని 5 ఏళ్ల కాల పరిమితి కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకాసా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఎం కిషన్ రెడ్డి, చీటి శిరీషారావు, ఐకాసా నాయకులు ఐల్నేని సాగర్రావు, మహంకాళి రాజన్న, సిరిసిల్ల శ్రీనివాస్, పుల్లూరి సత్యనారాయణ, సిరిసిల్ల రాజేందర్ శర్మ, చీటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మనకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రావడం, మన పోరాటాల పరంగా రావడం మనందరి అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని 10% రిజర్వేషన్ కొరకు ఉద్యోగాలైనా మన విద్యా సంస్థలకైనా కూడా దాదాపు అందరికీ వస్తుంది. యాక్చువల్గా మన సంఖ్య ఏంటంటే 20.21.29. కానీ చాలా మంది ఏంటంటే 5% ఉన్నారని కొందరు, 3% ఉన్నారని కొందరు, వీళ్ళకి రిజర్వేషన్ లేదు కొందరు, ఇట్లా అసత్య ప్రచారాలతో రాజకీయ పబ్బాల కొరకు దీన్ని మన రిజర్వేషన్లను వాళ్ళు ఒక చెడు సాంప్రదాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇటువంటి దానికి, ఈ చెడు సంప్రదాయానికి కట్టడి చేసడానికి, మన ఐక్యతగా నిరూపించడానికి, అలాగే దీనికి జాతీయ స్థాయి లోపల ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పటిస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలో జనవరి 28 నుంచి 4 రోజుల పాటు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పలు షాపులకు వేలంపాట టెండర్లు నిర్వహించారు. కాగా వీటి ద్వారా 5,14,332 రూపాయల ఆదాయం వచ్చినట్లు శ్రీ రంగనాయక స్వామి దేవాలయ ఈవో శంకరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంపత్, ఉప సర్పంచ్ దాసరి సతీష్, మాజీ సర్పంచ్ విజేందర్, బూరుగు అంజయ్య, కోటగిరి రమేష్, పొన్నం సంపత్, తిరుపతి పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.